గురుజీ నమస్తే అండి. జై గురుదేవ్. అయితే గురుజీ జనరల్‌గానే జన్మలు అంటే ఇప్పుడు మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళు అక్కడ చెప్తారా? ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుందా? దాని వెనక రహస్యం ఉంటుందా? ఇప్పుడు 6 నెలల వరకు తల్లికి గర్భం పెరుగుతుంది, పిండం పెరుగుతూ ఉంటుంది. తల్లికి ఏ అనుభూతి ఉండదు, కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది. 6వ నెల అంతములు ప్రాంతంలో జీవుడు ఏ రుణం తీర్చుకోవాలి, ఎవరికి ఏ రుణపడి ఉన్నాడో, వాని కర్మలు ఏమున్నాయో వాటికి అనుగుణమైనటువంటి జీవుడు ఆ కట్టెలోకి ప్రవేశిస్తాడు, ఆ పిండంలోకి. అప్పుడు తల్లికి కదలికలు తెలుస్తాయి 7వ నెల నుంచి. అంటే ఆ రుణానుబంధ రూపేణ ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్యకణము ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి ఆ తర్వాత ఆత్మస్వరూపంగా లోపలికి వచ్చి ఎంటర్ అయి తాను అనుభవించాల్సిన కర్మాలు, తాను తీర్చాల్సిన రుణాలు తీర్చుకునేకి ఈ జన్మలోకి వస్తాడు. అంటే ఎవరు మన వంశంలో వాళ్ళే, ఒకవేళ ఫాదర్ చనిపోతే ఫాదర్, తాత చనిపోతే తాత, అలా పుడతారా లేదంటే ఎవరైనా? మగాడు మగాడుగానే పుట్టాలని లేదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే పుట్టాలని లేదు. ఈ కట్టె ఉపాధి ఆకారాలు వేరే, ఆడ మగ. అది అక్కడ మళ్ళీ మీరు జీన్స్, క్రోమోజోమ్స్, XY క్రోమోజోములు మీ సైన్స్ ప్రకారం చెప్తే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే XY క్రోమోజోము, YY క్రోమోజోము. అది మేటింగ్ అయినప్పుడు మగ ఆడ. పరమాత్ముని దృష్టిలో ఈ రెండు లేదు, లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది, ఒక్కటి అంటాం. అదొకటే ఒకటి. చనిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తారా గురూజీ? ఈ మధ్యనే ఎన్నో ప్రూఫ్లు బయటకు వస్తున్నాయి కదమ్మా. మొన్న ఆమె మన భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ ఒక ఆమె చనిపోయింది, జూహ్లీ చావ్లానా, కల్పనా చావ్లానా. ఆమె ఇప్పుడు ఒక స్టేట్లో, మలయాళం స్టేట్లోనో కర్ణాటక స్టేట్లోనో, అక్కడ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీషు హిందీ వచ్చే ప్రసక్తి లేదు. ఆ పిల్లవాడు శుభ్రంగా నేను జూహీ చావ్లా, అదేమి చావ్లా, కల్పనా చావ్లాను అని అంటున్నాడు. ఆ మాటలు అంటున్న దానికి ప్రూఫ్ ఆ వయసు పిల్లోడు అంత స్పష్టంగా ఇంగ్లీష్, అది అమెరికన్ అసెంట్. గత జన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుంటాయా? ఓకే, ఈ జన్మలో వచ్చారంటే మన మైండ్ లో స్టోర్ పరమాత్ముడు అసలు మనం ఇంకో జన్మ ఎత్తామంటే గత జన్మలు అన్నీ పెట్టుకొని దాంట్లో అనుభవించాల్సిన కర్మలనే ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. కానీ పరమాత్ముడు ఆ మాయా అనే కవర్ పెట్టబట్టి అవన్నీ కూడా గుర్తుకొచ్చేస్తే పిచ్చి పట్టిపోతాం. పోయిన జన్మలో నేను కుక్కనా, పోయిన జన్మలో అది చేశానా, పోయిన జన్మలో ఇది చేసినానా, ఈ చింతనతో ఈ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాం. ఆయన అట్లా చేయకుండా ఒక పొర పెట్టేస్తాడు. ఆ పొర ఎక్కడో ఒక చోట బ్రేక్ అయ్యి కొంతమందికి గుర్తుకొచ్చేస్తుంది. అందుకే ఎవరైనా చూస్తే ఎప్పుడో చూసినా గుర్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో జన్మలో ఎప్పుడో మీరు ఆయన్ను చూసింటారు. అది ఆయన సడన్ గా మనకెంతో ఆత్మీయుడు అనిపిస్తుంది. కారణం అది. అవును, ఇంతకు ముందే ఈ పని చేశామే అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా. అసలు మీకు తెలియకుండా ఒక కొత్త పని చేసేస్తారు. మీరు రచయిత కాదు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఒకసారి ఒక మంచి అద్భుతమైన రచన చేసేస్తారు. చెప్పలేం ఎవరు ఏం చేస్తారు. ఇప్పుడు మీ ఛానళ్లలోనే ఆయన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా, నిరవి టీవీ. ఆయన మీకంతా ఏం తెలుసు? జ్యోతిష్యుడుగా తెలుసు, సాధకుడిగా ఎంతమందికి తెలుసు? పండిత శ్రీరామ శర్మ శిష్యుడైనటువంటి డాక్టర్ మారెళ్ళ రామకృష్ణకు బంధువు, శిష్యుడు. ఇంకా కొన్ని రోజుల్లో ఆ మహానుభావుడి చేతి నుంచి ఒక గొప్ప పుస్తకం రాబోతోంది. దేని మీద? శ్వాస మీద. ఇప్పుడు అందరికీ దాని ఇంపార్టెన్స్ తెలియడం లే, అది లేకుండా మనం లేం. కానీ ఎంతో ఇంపార్టెంట్ అయిన ఆ శ్వాసను మనం ఏమాత్రము పట్టించుకోవడం లేదు. ఆ శ్వాస అంటే ఏమి అనేది దగ్గర దగ్గర 250 పేజీలతో ఒక పుస్తకం ఆ మనిషి తయారు చేస్తున్నాడు. ఆయన ఎవరు? మారెళ్ళ రవిశాస్త్రి. అయితే గురుజీ జనరల్గానే జన్మలు అంటే ఇప్పుడు మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళు అక్కడ చెప్తారా? ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుందా? దాని వెనక రహస్యం ఉంటుంది. ఇప్పుడు
6 నెలల వరకు తల్లికి గర్భం పెరుగుతుంది, పిండం పెరుగుతూ ఉంటుంది. తల్లికి ఏ అనుభూతి ఉండదు, కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది. 6వ నెల అంతములు ప్రాంతంలో జీవుడు రుణం తీర్చుకోవాలి, ఎవరికి ఏ రుణపడి ఉన్నాడో, వాని కర్మలు ఏమున్నాయో వాటికి అనుగుణమైనటువంటి జీవుడు ఆ కట్టెలోకి ప్రవేశిస్తాడు, ఆ పిండంలోకి. అప్పుడు తల్లికి కదలికలు తెలుస్తాయి 7వ నెల నుంచి. అంటే ఆ రుణానుబంధ రూపేణ ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్యకణము ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి ఆ తర్వాత ఆత్మస్వరూపంగా లోపలికి వచ్చి ఎంటర్ అయి తాను అనుభవించాల్సిన కర్మాలు, తాను తీర్చాల్సిన రుణాలు తీర్చుకునేకి ఈ జన్మలోకి వస్తాడు. అంటే ఎవరు మన వంశంలో వాళ్ళే, ఒకవేళ ఫాదర్ చనిపోతే ఫాదర్, తాత చనిపోతే తాత, అలా పుడతారా లేదంటే ఎవరైనానా? మగాడు మగాడుగానే పుట్టాలని లేదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే పుట్టాలని లేదు. ఈ కట్టె ఉపాధి ఆకారాలు వేరే, ఆడ మగ. అది అక్కడ మళ్ళీ మీరు జీన్స్, క్రోమోజోన్స్, XY క్రోమోజోములు ఈ మీ సైన్స్ ప్రకారం చెప్తే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే XY క్రోమోజోము, YY క్రోమోజోము. అది మీటింగ్ అయినప్పుడు మగ ఆడ. పరమాత్ముని దృష్టిలో ఈ రెండు లేదు, లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది, ఒక్కటి అంటాం. అదొకటే ఒకటి. ఓకే.